నమస్తే, గుడ్ మార్నింగ్. కాఫీ విత్ నవభూమి. నవభూమి తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. ఇక బంగారాన్ని వినియోగించే ప్రపంచంలో రెండవ దేశం మనది. మొదటిది చైనా, ఆ తర్వాత అయితే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరగటంతో ఏం చేస్తున్నారంటే, ఈ ఇన్వెస్టర్లు అందరూ షేర్స్ వైపు కాకుండా ఇప్పుడు బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారట. దాంతో మరి బంగారం విలువ రోజు రోజుకు పెరిగిపోతుంది. 2,00,000 కూడా దాటొచ్చు అని అంటున్నారు. ఆర్బీఐ వద్ద 880 టన్నులకు మరి పసుపు నిల్వలు ఉన్నాయట. ఈ దేశ జీడిపిలో మరి 88.8%తో సమానమట. అంటే $3.8 ట్రిలియన్ విలువైన బంగారం భారతీయుల వద్ద ఉందట. అంటే త్వరలో చైనాను కూడా అధిగమించబోతుందని స్టాన్లీ నివేదికలో మరి చెప్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని మరి వేసుకునే వాళ్ళు చైనా వాళ్ళు అయితే, సెకండ్ స్థానంలో మన ఇండియా ఉంది. మరి కొద్ది రోజుల్లో దాన్ని కూడా అధిగమించబోతున్నట్టుగా ఈ మోర్గాన్ స్టాన్లీ నివేదికలు తేలింది. ఇక ట్రంప్ నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటూ వృధా చేశారు. మరి నోబెల్ కమిటీ మాత్రం ఆయనకి ఇవ్వలేదు. ఈ వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మరి పోరాటం చేసిన మరియా మచోడాకు శాంతి బహుమతి ఇచ్చారు. మరి 8 యుద్ధాలు ఆపాను, మరి శాంతి కోసం ప్రయత్నం చేశాను అంటూ తనకే నోబెల్ ఇవ్వాలని ట్రంప్ గొడవ చేశారు. అయినప్పటికీ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం కోసం ఎవరి లాబింగ్కి ఈ లొంగలేదని, ప్రజాతంత్ర పోరాటానికి గౌరవించామని, ఈ ప్రజాస్వామ్య పోరాట సింహశ్వాసికి గౌరవం ఇస్తున్నట్లుగా మరి నోబెల్ కమిటీ మరి పేర్కొంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, ఈ మరియా మచోడా ఈ శాంతి బహుమతిని ట్రంప్కు అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒక చిన్న ఊరట అని మనం చెప్పుకోవచ్చు. ఇక జూబ్లీ హిల్స్ లో పై చేయి అంటే కాంగ్రెస్ పై చేయి అని మరో కథనం ఉంది. ఇక్కడ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించేందుకు మరి ప్రయత్నించారు. అధిష్టానం కూడా ఆయన విజ్ఞప్తిని అంగీకరించినట్టుగా ఉంది. ఆయన్ని అభ్యర్థిగా మరి ప్రకటించింది. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ అంటే ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీద సానుభూతి కనిపించడం లేదట. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ప్రజా సమస్యలను పరిష్కరించలేదని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు మరి ఒకవైపు మజ్లిస్ పార్టీ, మరోవైపు టీడీపీ శ్రేణుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీకి 15% మించి ఓట్లు రావని కూడా అంచనా. మరి గతంలో కార్పొరేటర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఈ నవీన్ యాదవ్ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు. అయితే శ్రీశైలం చిన్న యాదవ్ కుమారుడైన ఈ నవీన్ యాదవ్కు తండ్రితో పాటు కుమారుడు కూడా ప్రజల్లో ప్రజాదరణ ఉందనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీనివల్ల జూబ్లీ హిల్స్ లో మరి నవీన్ యాదవ్కు అత్యధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇక్కడ ఒక కథనం ఉంది. ఇక అంజన్న అల్కపాన్పు బుజ్జగింపులకు రంగులో దిగిన వివేక్, ఈ అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు, ఆయన గెలిచాడు. మళ్ళీ తనకు ఈ జూబ్లీస్ టికెట్ ఇవ్వలేదని అలిగారు. అయితే సరే, మరి అధిష్టానం నవీన్ యాదవ్కు మరి టికెట్ ఇచ్చింది. అయితే తనకు కనీసం ఈ సంప్రదింపులు తనను సంప్రదించలేదు అంటూ కూడా ఆయన అంటున్నారు. ఈ మరొక మంత్రి వివేక్ మరి అంజన్ ఇంటికి వెళ్ళారు. ఆయన మరి ఇంటికి వెళ్ళిన సందర్భంగా చిరు సత్కారం చేయబోతే దాన్ని కూడా అంగీకరించలేదని తెలిసింది. అయితే మరి ఈ అలక్క ఎరా తీరుతుందో తెలియదు. అవసరమైతే రెబల్గా కూడా పోటీ చేసేందుకు సిద్ధమే తన అభిమానులు మరి కోరుతున్నారని అంజన్ కుమార్ చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక డీజీపీ ఎదుట లొంగిపోయిన 3 మావోలు, రాష్ట్ర కమిటీ నాయకులు కొంకటి వెంకటయ్య, మొగులిచెల్ల వెంకట్రావు, తోడెంగంగా లొంగిపోతున్నట్టుగా
డీజీపీ వెల్లడించారు. సైద్ధాంతిక విభేదాల కారణంగానే పోలీసులు ఇచ్చిన పిలుపుతో లొంగిపోయారన్న డీజీపీ ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారని మరి డీజీపీ చెప్తున్నారు. ఇక యూరియా కోసం నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్నా చేసిన గిరిజన రైతు సాయి సిద్ధి మీద పోలీసులు థర్డ్ డిగ్రీని ఉపయోగించారు. అంతేకాక ఈ మన